Ma'am. We enter look at Mark and Beers. I'd like to welcome అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మీరందరూ వినే ఉంటారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని. ఇంతకుముందు ఏదైనా కూడా అది బిఏఎస్ మార్కు, ఐఎస్ఐ మార్కు అనే ఒక నానుడి మనకు ఉంది. ఒక నాణ్యత గురించి ఉత్తమంగా చెప్పాలంటే ఆ విధంగా చెప్పుకునేవాళ్ళం. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా నేను జిల్లా పరిశ్రమ కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను 35 సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాను. నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఏ ఇండస్ట్రీ పెడితే బాగా నడుస్తుంది, ఏ ఇండస్ట్రీ పెడితే ఎక్కువ లోన్ వచ్చింది, ఏ ఇండస్ట్రీ పెడితే ఎక్కువ సబ్సిడీ వచ్చింది అని అడుగుతారు. కానీ ఒక ప్రోడక్ట్ నేను ఇది పెట్టదలుచుకున్నాను, ఇది ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో పెట్టాలంటే ఏం చేయాలని నన్ను అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఈ చికెన్ వ్యాధి వల్ల ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. మార్కెట్ మీకు డెవలప్ అవుతుంది, దానివల్ల మీ వైబిలిటీ ఈరోజు ఇక్కడ Mostly was speaking in English, so I thought it's a common. వీళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలో బీట్ ఇంగ్లీష్ తెలుగు ఆ లాంగ్వేజ్లోనే చెప్పండి. ఆర్ మేక్ ఇట్ చాలా పొటెన్షియల్ ఉన్నాయి. మన జిల్లా ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. దాన్ని 3వ స్థానం తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎక్స్పోర్ట్ విల్ టీచ్ యూ ఆన్ దిస్. బట్ ఈ మధ్యకాలంలో మన క్వాలిటీ బాగా లేదని రిజెక్ట్ చేయడం. మనకి ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, షిమ్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా ఐటమ్లో మనం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి సపోజ్ ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 170లో ఎవరైనా ఉంటే ఇలాంటి స్టాండర్డ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. క్వాలిటీ ఉండాలి, నాట్ ఫర్ ఎక్స్పోర్ట్ బట్ మన ఇండియన్ స్టాండర్డ్స్కి కూడా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఏవేవి వాళ్ళు ఇస్తున్నారు పర్మిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయడం చేయగలిగితే సో ఇంకా ఇండస్ట్రీస్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా వీ విల్ బి డూయింగ్ ఇట్. సో ఇదో ఒకవైపు చేసుకొని ఇంకా రాబోతున్న టైంలో బ్రాండింగ్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ టీఆర్డీ డిపార్ట్మెంట్ కానీ రెడీగా ఉన్నాము. సో ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ అస్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన ఇంకా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ మెసేజ్ కన్వే చేయండి దట్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ 100% విత్ ఇండస్ట్రీస్ అండ్ వీ వాంట్ టు ప్రమోట్ ఇండస్ట్రీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనే మెసేజ్ని అన్ని చోటుకు వెళ్ళాలి. So by the end of this meeting, I want a feedback of how the meeting went, whether it is useful or not. ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, ఏమైనా మోడిఫై చేసుకోవాలా, అట్లాంటి ఇన్పుట్స్ కూడా తీసుకోండి. ఉన్నాం కాబట్టి GMDAs అంటే ఎవరు వాళ్ళు control. I can see some of our officers also sitting there and I don't have anything to contribute to this, but I hope that ADU is really helpful to all. Thank you very much. అంటే ఏంటి చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికే వచ్చాం. సో మీరు చిన్నప్పటి నుంచి ఐఎస్ఐ మార్క్ వినుంటారు చాలా. సో ఫస్ట్ కన్జ్యూమర్గా మాట్లాడుకుందాం. సో వీ కమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో మీరు ఇంట్లో చూసుంటే చాలా ఐఎస్ఐ మార్క్ వస్తువులు చూసుంటారు. కుక్కర్ అనుకోండి, స్టవ్ అనుకోండి, సిలిండర్ అనుకోండి, వీటికి మాత్రమే ఐఎస్ఐ మార్క్ అనుకుంటారు. కానీ కాదు, యాక్చువల్గా మా దగ్గర 23,000 స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇండియన్ స్టాండర్డ్స్. ప్రతి కంట్రీకి ఒక నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అని ఉంటుంది. అంటే యాజ్ సూన్ యాజ్ యాక్చువల్లీ దిస్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ టు హెల్ప్ ఇండస్ట్రీస్. ఏదన్నా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, అయిపోయింది, ప్రొడక్షన్ అయిపోయింది, దాని క్వాలిటీ ఏముంది ఎలా తెలుస్తుంది మనకి. సో అలాంటి పర్పస్కే ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఐఎస్ఐ అని 1947 నుంచి ఉన్నాం మేము. సో ఆ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ లోగోనే ఐఎస్ఐ. సో అప్పటి నుంచి వీఆర్ దేర్ అండ్ వీఆర్ ఇంటూ ఫార్ములేటింగ్ స్టాండర్డ్స్. సో ఇండియాలో ఎవరైనా ఇండియన్ స్టాండర్డ్స్ తయారు చేయాలంటే ఓన్లీ బిఐఎస్ తయారు చేయాలి. సో ఇంకా మీకు చాలా డౌట్లు ఉంటాయి, ఓన్లీ ఐఎస్ఐ అయినా కాదు, సిఆర్ఎస్ అని కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అని ఉంటుంది. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ రావడానికి చాలా వరకు మేము కూడా
యాజ్ ఏ ఎంపీ కింద మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు ప్రమోట్ చేస్తాం. ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడానికి చాలా వరకు అనుకూలంగా అంతా కూడా అధికారులు అందరూ కూడా కోఆపరేట్ చేస్తాం. మీకు ఫలాని ఇండస్ట్రీ పెట్టాలని మీరు వస్తున్నారంటే మేము 100% ఎంకరేజ్ చేసి ఇవాళ మీరు అందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ పెట్టడానికైనా కానీ వాళ్ళు పెట్టుకున్న ఈవెంట్కైనా కానీ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మా తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కంపల్సరీ మీరు అందరూ కూడా ఏలూరు పార్లమెంట్కి రండి, మీ ఇండస్ట్రీస్ ఏలూరు పార్లమెంట్లో పెట్టండి. కంపల్సరీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉన్నా కూడా ల్యాండ్ వైజ్ అయినా కానీ పర్మిషన్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి మేము సహకరిస్తామని మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.